ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరితోటి సూటిగా ఒక అంశం మీద మాట్లాడాలనుకుంటున్నాడు. ఆ అంశం వచ్చేసి ప్రతి ఒక్క క్రైస్తవుడు నా కోసం పని చేయాలి. మనం అందరం అనుకోవచ్చు, నేను సేవకుని కాదు, నేను పాస్టర్‌ని కాదు, లేదంటే నేను ఒక లేవీని కాదు అని చెప్పి అనుకోవచ్చు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మన పైన గొప్ప భారాన్ని పెట్టి ఉన్నాడు. మనం చూస్తా ఉంటాం, మా ఇరుగు పొరుగు వారు అన్యులుగానే ఉన్నారు. ఇంకా ఈ భారతదేశం అన్య దేశంగానే పిలువబడతా ఉంది. ప్రతి ఒక్క క్రైస్తవుని పైన ఎంతో భారం అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు పెట్టుకొని ఉన్నాడు. జగత్తు పునాది వేయకముందే, గర్భంలో ఉరుమివ్వడముందే పేరు పెట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ఎందుకోసం ఎన్నుకున్నాడు అంటే, మనమందరం అతని పని చేయడానికి. అతని పని ఎలాంటి పని అంటే సువార్తని ప్రకటించాలి. ఈ సువార్త అనగా ఏంటిదంటే దేవుని యొక్క శక్తియే ఉంది. ఒకసారి మనం వాక్యం చదువుకుందాం. రోమీయులు 1వ అధ్యాయం 16వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? సువార్తలో ఎలాంటి స్పెషాలిటీ ఉంది ఒకసారి మనం చూద్దాం. ఫర్ ఐఎమ్ నాట్ అషండ్ ఆఫ్ ది గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్, ఫర్ ఇట్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్ టు సాల్వేషన్ ఫర్ ఎవ్రీవన్ హూ బిలీవ్స్. ఆమేన్. ఇక్కడ సువార్త అనగా దేవుని యొక్క శక్తియే ఉంది. ఈ దేవుని యొక్క శక్తి గురించి మనం చెప్పడానికి మనము సిగ్గుపడదు. హల్లెలూయా. ఈ సువార్తలో మనం ఏమేమి ఉంటాయంటే, సువార్త అనగా ప్రేమ, సువార్త అనగా సాల్వేషన్, సువార్త అనగా రక్షణ, సువార్త అనగా త్యాగము, సువార్త అనగా ఇంకా మనం చూసుకున్నట్లయితే అనేకమైన అంశాలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనం ఏవైతే చెప్పుకుంటామో అవన్నీ సువార్తలో ఉన్నాయి. ఇదే సువార్త మనం చెప్పడానికి మనం సిగ్గుపడొద్దు.